నగరంగా మార్చాలనుకుంటున్నాక ఈ భూమి పోతున్న వాళ్ళందరూ మీరు ధైర్యంగా ఉండండి. మీకు చట్ట ప్రకారం 2013 అని మేమైతే కొత్త చట్టం పెట్టామో ఆ చట్టం ప్రకారము రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్స్ట్రా డబ్బులు ఉండాలని చట్టంలో ఆ చట్టం ప్రకారం కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళను మామూలు మార్కెట్ రేటు ఎంత ఏదైనా ప్రపోజల్ కాకుండా అంత డబ్బులు కనీసం అంతకంటే ఎక్కువ వచ్చేటట్టుగా ఆలోచించలేదు. తర్వాత గ్రామ సభలు పెట్టుకోవాలి. గ్రామ సభ అంటే 1% వాళ్ళది భూమి పోతుంది, 99% మంది భూమి పోతుంది. 99% మంది వచ్చి నాకు రోడ్డు కావాలి అంటారు. 1% వాళ్ళు ఏమో వద్దనేటోళ్ళు ఉంటుంది. కనుక ఊళ్ళో పెడితే మెజారిటీ వాళ్ళది ఉంటుంది, వద్దనేటోళ్ళు వాళ్ళందరూ కొట్టే ఛాన్స్ ఉంది. మాకు రోడ్డు కావాలి, మా ఊరు బాగుపడుతుంది, మాది బాగుపడుతుంది అనేటోళ్ళు అంటారు. కనుకనే అస్సలు భూమి పోతున్న వాళ్ళు ఎవరో గాళ్ళని మాత్రమే పిలిచి ఆర్డీఓ గారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్డీఓ గారు పిలిచి, అయ్యా మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని మాత్రమే ఆఫీస్కి పిలుచుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు సంతోష పెట్టడానికే నిజంగా పోతున్న వాళ్ళకే, అది కూడా ఇక్కడ మీటింగ్కి ఏ ఊరు అయితే ఉండదో ఆ ఊళ్ళో మాత్రమే వచ్చిన తర్వాత అందులో భూమి మొత్తం పోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త పోయేటోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంత పోయేటోడేమో నా రోడ్ని అక్కడిక్కడ జరగకు, నాది బంగారం అయిపోతుంది అనేదేమో ఆయన అనుకొని గానే ఉండని అంటున్నాడు. భూమి పోవాలంటున్నాడు. అసలు టోటల్గా పోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ బాధపడుతున్నారు. కనుక ఎక్కువ పోతున్నది ఏది మొత్తం పోతున్న వాళ్ళని కూడా కాపాడటం ఎట్లా అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కనుక ఇది అందరూ సంతోషంగా ఉండే విధమైన కంపెన్సేషన్ ద్వారానే ఇది చేయటం జరుగుతుంది. ఇంకొకటి రోడ్డుకి ఇటుపక్క అటుపక్క భూములు పోతాయి, అది కూడా పోతాయి అనేది చర్చ జరుగుతూ ఉంది. అది అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. సో ఇది ఓన్లీ రోడ్ వేయటము. తర్వాత ఇక్కడ ఏదైతే మనము హైదరాబాద్ అంటున్నామో ఇక్కడ మన పిల్లలు ప్రపంచమంతా చదువుకోవడానికి పోతున్నారు, లేదా ఉద్యోగం చేయడానికి పోతున్నారు. కనుక వాటి అన్నిటినీ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ని చదువుకోవడానికి బయటికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అన్ని క్రియేట్ చేయాలనేది. తర్వాత ఉద్యోగం చేయాలంటే స్కిల్ లేకపోతే జీతం తక్కువ వస్తుంది. కనుక ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అందరికీ అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది. కనుక మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నా. వీడికి వచ్చి అల్లరి చేయటం కాదు.